ప్రియులారా, మనకి దావీదు గొల్లియాతుల యొక్క కథ గురించి అందరికీ తెలుసు కదా. దావీదు గొల్లియాతుని జయించాడని అందరూ కథగా చెప్పుకుంటారు, కానీ అది లోతులోనికి వెళ్తే మీకు ఒక అద్భుతమైన విషయం గమనించగలరు. అదేంటంటే, గొల్లియాతు గురించి ఏమైనా ఇంట్రడక్షన్ ఇవ్వబడింది. 6 మూళ్ళ జానడి ఎత్తు, అంటే 6 మూళ్ళు, 6 ఇంటూ 3 ఇంటూ జానడు అంటే అర, హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 9 feet హైట్ ఉన్నటువంటి బలశాలి యుద్ధ వీరుడు, శూరుడుగా పిలువబడినటువంటి అతన్నే, బాల్యం నుండి యుద్ధాభ్యాసాలు చేసిన అతన్నే, సాధారణ గొర్రెలు కాపరి మరియు ఒక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక చిన్నవాడు ఒక చిన్న వడిసెల రాయితోటి ఎలాగా జయించగలిగాడు అని చూస్తే కనుక, అతడు ఇశ్రాయేలీని తిరస్కరించినప్పుడు దావీదు కోపం వచ్చి, జీవం గల దేవుని సైన్యాన్ని దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు, నేను అతని మీదకి వెళ్తాను, ఏం చేస్తారని చెప్పి, నీవు దూషించిన ఇశ్రాయేలు దేవుని నామం తోడన వస్తున్నాను, ఆ దేవుని ప్రజల తరపున దేవుని నామం పేరట నేను వస్తున్నాను, యుద్ధం యెహోవాదే అని అన్నాడు. అంతే, అదే అక్కడే విక్టరీ వచ్చింది. అలాగా నీ ముందు కూడా గొల్లియాతు లాంటి పెద్ద సమస్య ఏదున్నా సరే కూడా నీవు కూడా దావీదు చేసినట్టు జీవం గల దేవుని నామమందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, అది ఎలాంటి సమస్య అయినా కూడా ఈ యుద్ధం యెహోవాదే అని నీవు విశ్వాసంతో, నా దేవుడు అన్నిటికీ చాలిన దేవుడు, ఆయన బలవంతుడు, శూరుడు, ఆ మరణాన్ని జయించినటువంటి గొప్ప దేవుడు అని నీవు ప్రకటించగలిగితే, అదే విశ్వాసంతో మౌనంగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, నీవు గొల్లియాతు లాంటి కొండ సమస్యనైనా సరే నీవు జయించగలవని ప్రభువు నామమున ప్రవచిస్తున్నాను. కనుక ఈ మాటలు యందు విశ్వాసం ఉంచి నీవు కూడా దావీదులాగా విశ్వాస ప్రయోగము చేసి దానిలో గెలుపొందాలని చెప్పి ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.